వైపు ముగ్గురు పిల్లలు, అమ్మ నాన్న మొత్తం 8 మెంబర్స్. ఈ నంబరు వేరే వాళ్ళకి కూడా ఒకటే నంబరు పెట్టేసి ఏ నెంబర్ పెట్టమంటారో అదే నెంబర్ పెట్టేయండి. వాళ్ళిద్దరికి ఫోన్లు ఉన్నాయండి సార్, వాళ్ళిద్దరి ఉన్నాయి, బట్ వేరే వాళ్ళకి కూడా అదే నెంబర్ పెట్టమంటారు, అదే పెట్టేసాను. ఓకే సార్. ఏ నెంబర్ పెట్టమంటారో సేమ్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి. పాఠశాల రకం ఏదైనా ఒకటి రాయాలా, కంపల్సరీ రాయాలి. సార్ ఆమె ఈ సెకండ్ క్యాండిడేట్ మొత్తం ఒకటి రాయాలి. స్టార్ పెట్టింది అనుకోండి, అది ఎంటర్ చేయండి, మీకు ఆన్లైన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఏమి కాదు కాబట్టి ఇక్కడ కూడా అన్నాడు 0. ఇప్పుడు 2017లో 03 పెట్టారు కదా, 1 to 5. ఇప్పుడు ఆమె చదువుకోలేదు కాబట్టి ఇది కావాలా. ఇతరములు ఇక్కడ రాసి మేము ఆడ ఉండేది చూసి వచ్చినాం. మరి ఆరైంది మనకి ఇంటిమేషన్ లేదు. ఆరైంది మీ నాన్న పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉందా? అకౌంట్ లేదా? పింఛన్ ఎట్లా? కానీ అకౌంట్ ఉంటుంది కదా. అకౌంట్ ఉంటుంది కదా. అకౌంట్ చేస్తున్నా సార్. ఏం పని చేస్తున్నా? బ్యాంకులో అటెండర్ అంట, 15,000 వస్తుంది అని చెప్పారు. 1,8,000. వాళ్ళ వైఫ్ హౌస్ వైఫ్ సార్. ఇంకేం అదే ఫ్లాట్స్ అట్లాంటివి ఇంకా వేరే స్థలాలు. బైక్ ఉందా? ఎన్ని? ఒకటి ఉంది. 2 వీలర్ 3 వీలర్ కారు అట్లాంటి. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? వాషింగ్ మిషన్, కంప్యూటర్, టీవీ లేదా? వచ్చిందా? ఆరోగ్యశ్రీ యూజ్ చేసుకున్నారా? బెనిఫిట్ అయిందా? రాలే కదా, ఏమి యూజ్ చేసుకున్నారు? యూజ్ చేసుకుంటారు రాలేదు, అది రాయకుండా వస్తేనే. గృహజ్యోతి లేడీస్ పేరు ఉంటుంది. లేడీస్ గ్యాస్. ఇప్పుడు ఇది 0 బిల్ వస్తుందా? వస్తుంది కదా 0 బిల్. ఎవరి పేరు మీద ఉంది?